నైట్ డ్యూటీలో భాగంగా వెహికల్ చెకింగ్ గుర్రంగౌడ చౌరస్తా ఏబిడి దగ్గర నైట్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ టీము వెంకటేశ్వర రెడ్డి హెచ్సి 354, నరసింహ పీసీ 2199, విజయ్ పీసీ 2478, ఆంజనేయులు పీసీ 2585. సో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని ఒక బైక్ మీద అతను వస్తుండడం గమనించి అతన్ని ఆపి దానికి సంబంధించినటువంటి పేపర్స్ చూపించమని చెప్పినప్పుడు ఆ పేపర్స్ లేవు అని చెప్పడంతో అనుమానంగా అనిపించి అతన్ని తదుపరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఎస్హెచ్ఓ పెబ్బేర్ ఎస్హెచ్ఓ వెంకటేష్, వనపర్తి డిఎస్పి గిరిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే సిఐ కొత్తకోట రాంబాబు గారి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ పెబ్బేర్ తదుపరి విచారణ చేపట్టినప్పుడు అతను ఒక బైక్ అఫెండర్గా మనకి అతను కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. సో అతను చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఇతను గత 2 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 18 బైక్స్, ఇతను నేటివ్ ఆఫ్ ఆత్మకూర్ టౌన్, నంద్యాల డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్. లాస్ట్ 2 మంత్స్లో 18 బైక్ అఫెన్సెస్, ముఖ్యంగా కర్నూలు, తర్వాత గద్వాల్ అండ్ వనపర్తి ఏరియాల్లో ఈ 18 అఫెన్సెస్ చేయడం అనేది జరిగింది. సో మనం ఇమీడియట్గా మనము టీంని పంపించేసి వాటిలో ఆల్రెడీ కొన్ని బైక్స్ ఆల్రెడీ దాన్ని డిస్పోజ్ చేయడం, వేరే వాళ్ళకి అమ్మడం కూడా జరిగింది. ఇందులో ఇతనికి సహకరించిన వాళ్ళు ముఖ్యంగా ఇతని అన్న, మెయిన్ అఫెండర్ వచ్చేసి అమీర్ అంజా పఠాన్. ఇతను నేటివ్ ఆఫ్ ఆత్మకూర్ టౌన్, నంద్యాల డిస్ట్రిక్ట్, ఏపీ స్టేట్. ఈజ్ 22 years old. ఇతనికి ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ 2021లో ఆల్రెడీ స్క్రాప్ బిజినెస్ చేసేవాడు, తర్వాత మేస్త్రీ వర్క్స్ చేస్తున్నాడు. సో మేస్త్రీ వర్క్స్ చేసినప్పుడు ఆ డబ్బులకి సంబంధించి ఇంకా దొంగతనాలు చేస్తే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అతను అన్ని రకాల బైక్స్కి సంబంధించినటువంటి కొన్ని కీస్ అతను తన దగ్గర పెట్టుకొని, సో నైట్ గద్వాలకు కానీ, వనపర్తికి కానీ, కర్నూలుకి కానీ వచ్చేసి నైట్ ఎక్కడో దగ్గర బస్ స్టాండ్లో అట్లా స్టే చేసి, బస్ స్టాండ్లో పార్క్ చేసిన వెహికల్స్ కానీ, లేకపోతే ఏదైనా షాప్ కోసం వెళ్ళినప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్కి సంబంధించి కానీ అతని దగ్గర ఉన్నటువంటి కీస్ తోటి అతను ఒకసారి ఆపరేట్ చేసి అది వస్తే ఓకే, లేకపోతే కొంతమంది చాలా వరకు కూడా కీస్ దానికే పెట్టి మర్చిపోతారని చెప్పడం జరిగింది అతన్ని విచారించినప్పుడు. సో ఆ రకంగా ఇమీడియట్గా అది ఆన్ కాగానే దానికి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ని తీసేసి ఆ బైక్ని తీసుకొని తన నేటివ్ ప్లేస్ అయినటువంటి ఆత్మకూరు టౌన్కి వెళ్ళి అతని అన్న, కజిన్ బ్రదర్ అయినటువంటి పఠాన్ నబీ ఖాన్, అతను చపాతీ బండి బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో అతనికి అప్పచెప్పడం, తర్వాత అతని దగ్గరికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే కస్టమర్స్ కానివ్వండి, అందులో ఒక ఇద్దరు రమేష్ అండ్ నారాయణ అనే ఇద్దరు వ్యక్తులకి ఆ బైక్స్ ఇచ్చేసి డిస్పోజ్ చేయమని చెప్పి దాంట్లో కమిషన్ వారీగా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, జీలింగాపురం అనే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక 6 బైక్స్ ఆల్రెడీ లాస్ట్ 2 మంత్స్లో అమ్మడం జరిగింది. మిగతా ఇంకొక 4 బైక్స్ కూడా వేరే ఆత్మకూరు టౌన్లో అమ్మడం జరిగింది. సో అందరి దగ్గర నుంచి కూడా సేకరించి ఆ స్టోలెన్ ప్రాపర్టీని వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి మనము ఈరోజు వాటిని రికవర్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ A2 ఎవరైతే ఉన్నారో మెయిన్గా పఠాన్ నబీ ఖాన్ అనే అతని యొక్క ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చూసినప్పుడు లాస్ట్ 2014 నుంచి ఇతను వివిధ రకాలైనటువంటి అఫెన్సెస్లో ఇతను ఉన్నాడు. సో ఇతని క్రిమినల్ హిస్టరీలో బాడీలీ అఫెన్సెస్ ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ ఉన్నాయి, SC/ST కేసెస్ ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఆత్మకూరు టౌన్లో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా 2024లో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12 to 13 టైమ్స్ ఇతను జైలుకి పోయాడు. చాలా ప్రామినెంట్ అఫెండర్ ఇతను. సో హ్యాబిచువల్ రిసీవర్స్ కింద ఈ కేసు పెట్టి ఈరోజు వీరిని రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళని విచారించినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటి అని అంటే, ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి సంబంధించి కీస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆ లాక్ సెట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లూజ్గా ఉండడం వల్ల ఏ కీ పెట్టినా సరే కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీస్ పెట్టినప్పుడు అది ఇమీడియట్గా అది ఆన్ అవ్వడము, సో దాన్ని ఆన్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకని అప్పీల్ ఏంటి అని అంటే, మీరు బైక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఆ లాక్ సెట్ని ఫ్రీక్వెంట్గా కొంచెం చేంజ్ చేసుకోండి. అంతేకాకుండా చాలా వరకు కూడా హ్యాండిల్ లాక్ వేయకపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువగా చెప్పింది అతను ఏంటి అని అంటే, చాలామంది చాలా నిర్లక్ష్యంగా కీస్ దానికే వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో వీటిని ఆసరాగా చేసుకొని అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే డూప్లికేట్ కీస్ ఉంటాయో దాంతో ఆపరేట్ చేసి ఇమీడియట్గా అతను తన స్టేట్కి వీటిని తరలించి దాన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. 2021లో ఒక ప్రాపర్టీ అఫెన్స్ ఉంది.
అమీర్ అంజా పఠాన్. అమీర్ అంజా పఠాన్, రెసిడెంట్ ఆత్మకూర్ టౌన్, నంద్యాల డిస్ట్రిక్ట్. మొత్తం 18 బైక్స్ రికవరీ చేసాము, వర్త్ 9 lakhs. తర్వాత టోటల్ కేసెస్ ఇప్పటివరకు మనకి 12 కేసెస్ ఆల్రెడీ రిపోర్ట్ అయినట్టుగా మనకి ఆల్రెడీ మనం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. రిటర్న్ ఓకే. నరసింహ విజయ్ అంజి